హలో బెస్టీస్, వెల్కమ్ టు శిరీష ప్రసాద్ కిచెన్. ఐమ్ శిరీష. ఈరోజు నేను ఆంధ్రా స్టైల్ గోంగూర చికెన్ చేయబోతున్నానండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, నోటికి పులుపు తగులుతూ అద్భుతంగా ఉంటుందండి. అమ్మ చేతి వంటని గుర్తు చేస్తుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోంగూర వేసుకొని, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని, ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం గోంగూర సాఫ్ట్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత తీసి మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత కొంచెం పసుపు వేసి వేయించాలి. సో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారా, చికెను వాటర్ అంతా వచ్చేసి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం కారం వేసుకొని, కొంచెం ధనియాల పొడి వేసుకొని, కొంచెం టమాటో కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఈసారి ఆయిల్ పైకొచ్చే వరకు, ఆయిల్ పైన ఫ్లోట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ పైకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసుకోవాలి. ఇలా గోంగూర పేస్ట్ వేసిన తర్వాత గోంగూర చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. సో ఇలా గోంగూర చికెన్లో కలిసిపోయాక మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వల్ల ముక్కకి పులుపు బాగా పడుతుంది. పులుపు కారం బాగా పట్టి ప్రతి ముక్కలోనూ పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుందండి. చూసారా, చూడ్డానికి ఎంత బాగుంది కదూ. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రతి ముక్కకి గోంగూర పట్టి అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే అమ్మ చేతి వంటను గుర్తు చేసే అద్భుతమైన గోంగూర చికెన్ రెడీ అండి. చూసేశారు కదూ, నచ్చిందా? ట్రై చేస్తారు కదూ. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ పెట్టండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బెస్టీస్.